మూవీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సక్సెస్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే ప్రియ శోధన సాధనం. మనం ఈ విశ్వంలో ఉన్న నియమాలను గురించి చూస్తున్నాం. వీటిని స్పిరిచువల్ లాస్ ఆఫ్ యూనివర్స్ అని కూడా అంటారు. సో ఇప్పటిదాకా 4 నియమాలు చూసాం మనం. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ నియమాలన్నీ మనకి పర్సెప్షన్‌లో, అబ్జర్వేషన్‌లో అనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఒక భౌతిక శాస్త్రంలో ఉండే నియమానికి ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ లాగా ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ప్రతిదానికి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ రిడక్షన్ సైన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే లిమిటెడ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. మళ్ళీ వాటిలో చాలా ఫ్యాక్టర్స్ ని మన కంట్రోల్లో ఉంచగలం. అట్లీస్ట్ సర్టెన్ రీజియన్ లో ఒక రిఫరెన్స్ సిస్టమ్ లో మన కంట్రోల్లో ఉంచగలం. టెంపరేచరు నువ్వు తీసుకున్న రియాక్షన్ ఛాంబర్ లో కంట్రోల్ గా ఉంచగలం. ప్రెషర్ కంట్రోల్ గా ఉంచగలం. వాల్యూమ్ కంట్రోల్ గా ఉంచగలం. ఎంత హీట్ సప్లై చేస్తున్నావు అనేది కంట్రోల్ ఉంచగలం. ఎంత రేడియేషన్ ఆఫ్ హీట్ ఇస్తున్నావు, ఎంత ఇంటెన్సిటీ ఇస్తున్నావు నువ్వు కంట్రోల్ ఉంచగలం. అలాగే టైం నువ్వు ఇంతసేపు అక్కడ రియాక్షన్స్ ని రియాక్ట్ చేయగలవు. సో ఇలాగ అక్కడ రిడక్షన్ సైన్స్ లో కొన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతావు. అందుకని అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిడక్షన్ సైన్సెస్ లో రిలేషన్ కడతామాట. ఈ వేరియబుల్ మారడానికి ఈ వేరియబుల్ కారణం అని. సో అది ఎలా మారుతుందో బట్టి కొన్ని ఫార్ములాలు తయారు చేస్తాం. ఆ ఫార్ములాలతో మళ్ళీ ప్రిడిక్ట్ చేయటం ట్రై చేస్తాం. సో అక్కడ రిడక్షన్ సైన్స్ కి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ యూనివర్స్ లో కొన్ని మిలియన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఎట్ ద సేమ్ టైం. ఒక్క ఈవెంట్ అలా జరగడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ యాక్షన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఫ్యాక్టర్లు అవేర్ లోనే ఉండవు. అవేర్ లో ఉన్న ప్రతి ఫ్యాక్టరు మనం మానిటరింగ్ లో ఉండవు, మన మేనేజ్మెంట్ లో ఉండవు, మన కంట్రోల్ లో ఉండవు. సో ఇక్కడ రిడక్షనిజం చేయడానికి ఛాన్స్ ఉండదు. బట్ ప్రతి మూమెంట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఇంతకుముందు దీని మీద కూడా వీడియో చూసాం దీని మీద. సో నెక్స్ట్ లా చూద్దాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఫిజిక్స్ లో లానే ఉంటుంది. సో లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఏదైనా ఒక ఎఫెక్ట్ ఒక ఈ మూమెంట్ ఇలా ఉంది అంటే దానికి కారణం ఇదై ఉంటుంది. కారణం ఇలా అయి ఉంటుంది. నీళ్లు నేల మీద పడ్డా ఉన్నాయి, తడి ఉంది, ఎండ్ వచ్చింది, ఆరిపోయింది. సో ఎఫెక్ట్ నీళ్లు వాటర్ కింద ఉన్నవి వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోవటం అనే ఎఫెక్ట్. కాజ్ ఏమిటి? హీట్ రేడియేషన్ ఆఫ్ సన్. సో ఇలాగా కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద కనబడుతుంటాయి. ఫిజికల్ థింగ్ లో ఇమీడియట్ గా కనబడుతుంటాయి. రిలేషన్ ఇమీడియట్ గా క్యాచ్ చేయొచ్చు. బట్ కారణం లేకుండా ఏది జరగదు. ఇక్కడ లా ఆఫ్ కాజ్ ఎఫెక్ట్ లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినది ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ కాజ్. ప్రతి దానికి ఏదో ఒక కాజ్ అయితే ఉండాలి. కాజ్ లేకుండా యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ సృష్టి ఎందుకుంది అనేది కూడా ఒక కాజ్ గురించి క్వశ్చన్ వేస్తుంటారు అనమాట. సో రైట్, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఏ కాజ్. అయితే ఇక్కడ నీడ్ నాట్ బి డైరెక్ట్లీ సీన్. కాజ్ ని మనం డైరెక్ట్ గా చూసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. సో ఇక్కడ ఆ కాజ్ అనేది టైమ్ అండ్ స్పేస్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాలయోగి స్పీకర్ కింద పనిచేశారు కదా, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కైకలూరులో చనిపోయారు. ఆ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి కారణం ఏంటయ్యా అంటే, ఒక తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టుకి ఈ హెలికాప్టర్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ కి ఏదో ఫ్రిక్షన్ క్రియేట్ అయింది. హెలికాప్టర్ బ్లేడ్ 1 మిల్లీమీటర్ లో 1/1 ట్విల్ట్ మారినా వెంటనే దాని ఏవియేషన్ కెపాసిటీలో తేడా వచ్చేస్తుంది, ఫాల్ అయిపోతుంది. సో అంటే కాజ్ అనగానే డ్రైవర్ సరిగ్గా చూసుకొని లేదు అని ఒక కాజ్ కనబడుతుంది మనకి. వాడి కేర్ తీసుకోలేదు అన్నట్టుగా హెలికాప్టర్ పైలట్. ఇంకో రకంగా చెప్పాలంటే తాడి చెట్టు అక్కడ ఉంది కాబట్టి. ఆ తాడి చెట్టు ఎవరేశారు? ఒక మనిషి వేసి ఉంటే అంత పొడుగు తాడి చెట్టు ఏర్పడడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఎన్నేళ్ల క్రితంది? సో ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఆ తాడి చెట్టు వల్ల ఆ ప్రమాదం జరిగినప్పటికీ టైం పరంగా చాలా డిఫరెన్స్ ఉంది.
సో, ఇలాగే టైమ్ అండ్ స్పేస్‌లో కూడా చాలా తేడా ఉంటుంది. ఒకప్పుడు స్పేస్ పరంగా కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇండిపెండెంట్ ఉంటుంది. సో, అందుకని ఫిజిక్స్ లాస్‌లో కాజ్ అండ్ ఎఫెక్ట్‌కి, సైన్స్‌లో ఉండే కాజ్ అండ్ ఎఫెక్ట్‌కి, స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఉండే కాజ్ అండ్ ఎఫెక్ట్‌కి చిన్న తేడా ఉంది. ఏమిటి తేడా అంటే అక్కడ వెల్ డిఫైన్డ్ అయి ఉంటాయి కాజ్ అండ్ ఎఫెక్ట్. అండ్ దేర్ విత్ ఇన్ ద సర్టెన్ లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ ఆపరేట్ అవుతున్నట్టుగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు రిఫరెన్స్ ఒక సిస్టమ్ తీసుకుంటావు. ఆ సిస్టమ్ లోనే దాన్ని డిఫైన్ చేస్తావు. ఆ సిస్టమ్ లోనే ఎక్స్పెరిమెంటేషన్ చేస్తావు. ఆ సిస్టమ్ లోనే ఒక లా ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఈ ప్రపంచం మొత్తం ఎంత వ్యాస్ట్, ఎంత పెద్దదో అనేది ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో అందుకని టైమ్ స్పేస్ లో అవి ఇండిపెండెంట్ కనబడుతున్నాయి. బట్ యాక్చువల్‌గా కనెక్టెడ్. బట్ కానీ ఇండిపెండెంట్ కనబడుతుంది. ఎందుకంటే ఆ కాలం పరంగా, స్పేస్ పరంగా చాలా దూరంగా ఉంది. ఆ రెండిటికి మధ్య ఉండే గ్యాప్ చాలా దూరంగా ఉంది. సో దేర్‌ఫోర్ ఎవ్రి యాక్షన్ హాస్ ఎ కాజ్. అయితే ఇక్కడ మామూలు ఫిజికల్ దాంట్లో ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పటికి ఇది కాజ్, ఇది ఎఫెక్ట్ అని ఆపేస్తాం. బట్ యూనివర్స్‌లో చూసుకుంటే ప్రతి ఎఫెక్ట్ ఒక కాజే. ప్రతి కాజు ఒక ఎఫెక్టే అవుతుంది. ఎందుకంటే మనకి మూవ్‌మెంట్ బై మూవ్‌మెంట్ టైం నడుస్తుంటుంది. దిస్ మూవ్‌మెంట్ ఈ క్షణం, మళ్ళా ఈ క్షణం, ఈ క్షణం అంటే ఈ సెకండ్ కాదు. ఇంకా సెకండ్ కంటే కూడా చాలా అతి సూక్ష్మమైంది. సో, ఈ క్షణం, మళ్ళా ఈ క్షణం పాస్ట్ టెన్స్‌కి అయిపోయింది. మళ్ళా ఈ క్షణం. ఆ క్షణంలో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు. బట్ ఆ క్షణంలో అది ఆ విధంగా ఉండటానికి సో మెనీ కాజెస్ ఉంటాయి. ఆ ప్రతి కాజ్ మళ్ళా ఒక క్షణమే. ఒక రకంగా చెప్పాలంటే. సో, ఇలాగా ఒక మల్టీ డైమెన్షనల్ నెట్‌వర్క్‌లో ఈ క్షణాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. సో, అందుకని టైమ్ అండ్ స్పేస్‌లో రెండిట్లో అనేది డిస్‌కనెక్టెడ్‌గా కనబడుతుంది మనకి. అందుకని ఇండిపెండెంట్ ఆఫ్ అని చెప్పాను. యాక్చువల్‌గా డిపెండెంటే. బట్ కానీ నువ్వు ఆ డిపెండెన్సీ అనేది రూట్ నువ్వు క్యాచ్ చేయలేవు. కొన్ని కొన్ని విషయాల దాకా క్యాచ్ చేయగలుగుతావు. ఇది దీనివల్ల జరిగింది, దీనివల్ల జరిగింది, దీనివల్ల జరిగిందని. 1, 3, 3, 4 స్టెప్ అయ్యేప్పటికి తర్వాత నువ్వు క్యాచ్ చేయలేవు. నువ్వు దాన్నేదో ఒక కిరణం కిందో లేదా వాడి యొక్క ప్రవర్తననో లేదా వాడు అలాంటి వాడనో ఇలా ఏదో పాయింట్‌లో నువ్వు జస్టిఫై చేసి ఎండ్ మార్క్ ఇస్తావు. సో, టైమ్ అండ్ స్పేస్‌కి ఇండిపెండెంట్‌గా జరుగుతుంటాయి. సో, అందుకని దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే లా ఆఫ్ కర్మ అండ్ పునర్జన్మ ఇలాంటివి ఈ తర్వాత కొన్ని థియరీస్ ఫార్మ్ అయ్యాయి. సామాన్యంగా కొన్ని లాస్ కన్సాలిడేట్ చేసి ఒక ఫినామినాని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక థియరీ ఫార్మ్ చేస్తారు. ఆ థియరీని సపోర్ట్ చేస్తూ ఎక్స్‌పెరిమెంటేషన్ చేస్తే ఆ థియరీని సపోర్ట్ చేస్తున్నట్టుగా రిజల్ట్స్ వస్తున్నట్టయితే దాంతో ఒక థీసిస్ తయారు చేస్తారు. ఆ! సో, ఇలాగ నాలెడ్జ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఈ హ్యూమన్ యూనివర్స్ గురించి ఒక చేంజెస్ యూనివర్స్‌లో ఉండే వాటిల్ని చెప్పాలి అంటే సింపుల్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా కనబడవు ఇవి. అందుకని ఒకవేళ సైన్సెస్‌లో ఇలాగ మల్టీ కాజెస్ ఒక ఎఫెక్ట్ జరగడానికి మల్టీ కాజెస్ ఉన్నాయి. అవి ఆహ్, వాటన్నిటిని హ్యాండిల్ చేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తుంటారు జనరల్‌గా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తుంటారు. స్టాటిస్టికల్ అనాలిసిస్ వాడతారు. మల్టీవేరియేట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారు. స్టాటిస్టికల్ మోడలింగ్ చేస్తారు. ఆ! ఆహ్, దట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ వాడుతుంటారు. లేదా డిస్క్రిమినేట్ అనాలిసిస్ వాడుతుంటారు. క్లస్టర్ అనాలిసిస్ వాడుతుంటారు. స్టాటిస్టిక్స్‌లో ఈ టూల్స్ వాడి చేసడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఏం చేసినా అది చెప్పేది కేవలం ఏంటంటే, ఇంత అవకాశం ఉంది. ప్రాబబిలిటీ ఇంత. ఈ రేంజ్‌లో డైరెక్షన్‌లో తీసుకుంటే, ఈ లిమిటేషన్‌లో ఇంత ప్రాబబిలిటీ ఉంది అనేదే చెప్తుంది. సో, ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే నువ్వు అన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయలేవు కాబట్టి. సో, దేర్‌ఫోర్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ఓ మూవ్‌మెంట్ అలా ఉందనుకున్న కాంప్లెక్సిటీని అండర్‌స్టాండ్ చేసుకుంటే, దాంట్లో నీ చేతిలో ఉన్నది నువ్వు తప్ప, నీ ఫ్యాక్టర్స్ తప్ప, నీ రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ తప్ప, మిగతా ఫ్యాక్టర్స్ అవి నీ చేతిలో ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఎప్పుడైతే అది తెలిసిందో నిన్ను నువ్వే బాగు చేసుకోవడానికి ట్రై చేస్తుంటావు. అందుకని ఇది అంతర్గత జర్నీ అంటారు. ఇంటర్నల్‌గా ప్రయాణం చేసే జర్నీ. బాహ్య జర్నీ చేయటం సైన్స్ ఎక్స్‌టర్నల్ జర్నీ. అంటే ఎంతసేపు చుట్టుపక్కల వాటిని మోడిఫై చేసి నువ్వు దాని యొక్క ఎఫెక్ట్ పొందాలనుకుంటావు. గాలి లేదు, ఫ్యాన్ కొనుక్కున్నావు, ఫ్యాన్ యేసుకున్నావు, కూర్చున్నావు. సో, ఎక్స్‌టర్నల్ మోడిఫికేషన్ చేసి నువ్వు కంఫర్ట్ అండ్ ప్లెజెంట్‌నెస్ పొందడానికి ట్రై చేస్తుంటావు. సో, కంఫర్ట్‌కి ఛాన్స్ ఉందేమో గానీ ప్లెజెంట్‌నెస్‌కి ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఒకటే ఆధారపడదు. ఇంటర్నల్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. పార్టీలో ఉంది. పార్టీలో అందరూ ఒకే లెవెల్‌లో ఎంజాయ్ చేస్తారు.
అలాగే ఓ బాధ సిట్యుయేషన్‌లో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకే లెవెల్ బాధపడతారో కదా! సో, దేర్‌ఫోర్ అదనమాట ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఆ ఇంటర్నల్ జర్నీ గురించి, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి యూనివర్స్‌లో ఎలాగా అప్లికబుల్ అవుతాయి అనేది వాచింగ్ చేయండి. థాంక్ యూ.